ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులను ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచాలంటూ అసెంబ్లీలో 2 బిల్లులకు కేంద్రం మద్దతు కోరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులకు ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లను 42% పెంచాలంటూ అసెంబ్లీలో 2 బిల్లులకు కేంద్రం మద్దతు కోరనున్నారు. రైట్, ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రాసినటువంటి లేఖకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఈ రోజు అసెంబ్లీలో బీసీ బిల్లు చర్చ జరిగిన విషయం తెలిసిందే. దీంతో పాటు బిల్లు కూడా ప్రభుత్వం పాస్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని శాసనసభలో పెట్టిన తీర్మానాన్ని సాధారణంగా స్వాగతిస్తూ అభిమానిస్తూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలంటూ కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క తెలిపారు. ఈ బిల్లు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా ఏడాది కాలం పాటు తీవ్ర కసరత్తు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కులగణ సర్వే జరిపించి జనాభా తమాషా ప్రకారము అన్ని వనరులు ఇతరత్ర అవకాశాలు కల్పిస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే రాహుల్ గాంధీ ఆదేశాలను పాటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి మండలి కులగణ సర్వేకు శ్రీకారం చుట్టి 2024 ఫిబ్రవరిలో కేబినెట్ లో తీర్మానం చేసి అనంతరం కూడా అసెంబ్లీలో తీర్మానం చేశామంటూ కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కులగణ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని శాస్త్రీయంగా పక్కడబందీగా 50 రోజుల్లో పూర్తి చేసింది. కొంతమంది సర్వేలో పాల్గొనకపోవడంతో వారి కోసం రెండోసారి కూడా సభ్యుల కోరిక మేరకు అవకాశం కల్పించడం జరిగింది. ప్లానింగ్ శాఖ ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా శాస్త్రీయంగా జరిగిన కులగణ సర్వేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లానింగ్ శాఖ బాధ్యతలను చూస్తున్న ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రతిరోజు కూడా మానిటర్ చేశామంటూ కూడా ఆయన తెలిపారు. భారతదేశంలో కులగణ శాస్త్రీయంగా జరిగిందంటే అది ఒక తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కులగణ చేయాల్సిన సమయంలో మనం చేసే సర్వేను మోడల్ గా తీసుకునేందుకు శాస్త్రీయంగా చేయించామంటూ కూడా ఆయన పేర్కొన్నారు. గతంలో కేంద్రానికి పంపిన అనేక తీర్మానాలు శాస్త్రీయంగా లేకపోవడం వలన కోర్టుల్లో వీగిపోయాయి. అలాంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని శాస్త్రీయంగా సర్వే చేయించడంతో పాటు సర్వే సంఖ్యను అసెంబ్లీలో తీర్మానానికి పెట్టాము అని కూడా డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. శాస్త్రీయంగా జరిగిన కులగణ సర్వేలో బీసీలు 50.36% ఉన్నారు. ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని సభలో తీర్మానాన్ని పెట్టాము. అసెంబ్లీలో చేసిన బీసీ తీర్మానాన్ని వచ్చే పార్లమెంట్ 9వ షెడ్యూల్లో పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ధి, బీసీలకు న్యాయం చేయాలన్న సంకల్పం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి రాష్ట్రంలో కులగణ సర్వే చేయించి బీసీ లెక్కల తేల్చి సభలో తీర్మానానికి పెట్టామంటూ కూడా ఆయన ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం తెలంగాణలో కులగణ జరిగినట్టే దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటున్నాము. సభలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ బిల్లు తీర్మానాన్ని కేంద్రానికి పంపించడమే కాకుండా బిల్లుల అమలు కోసం ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి ఒప్పించడానికి అపాయింట్మెంట్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమయం తీసుకుని రాష్ట్రంలో ఉన్న అఖిలపక్ష పార్టీ నాయకులకు ఢిల్లీకి తీసుకెళ్లి 42% రిజర్వేషన్ల అమలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి పార్లమెంట్ లో ఏకగ్రీవంగా బిల్లు పెట్టడానికి ప్రయత్నం చేయడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ కూడా ఒక లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు 42% పెంచాలని ఈ 2 బిల్లులను ఏకగ్రీవంగా ఈ రోజు శాసనసభ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిల్లుకు కేంద్రం మద్దతు కోరేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
సో ఆల్ పార్టీస్ అంటే రాష్ట్రంలో ఉన్న ఎంఐఎం తో పాటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అన్ని పార్టీల సభ్యులు అందరు కమ్యూనిస్ట్ పార్టీలు అందరితో కలిసి కూడా ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ కోరారు. ఈ మేరకు ఇంగ్లీష్ అఫీషియల్ గా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కూడా ఒక ఇంగ్లీష్ లో రాసిన లెటర్ కూడా బయటకు వచ్చింది. ఈ రెస్పెక్టెడ్ శ్రీ నరేంద్ర మోదీజీ, ద తెలంగాణ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ ద రెజల్యూషన్ passed by the Telangana Legislative Assembly has recently taken up a comprehensive door-to-door household, socio-educational, economy, employment, political and caste survey across the Telangana state. After examining, studying and analyzing the empirical data collected during the survey on the relevant data, government has decided to enhance the percentage of reservations for backward class 42% in local bodies in the educational institutions and for the appointments in the public services in the state అంటూ కూడా దాదాపు 2 పేజీల లేఖ కూడా ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం రాసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుతోని. సో మొత్తానికి ఈ మేరకు ఇప్పటికైతే ప్రధాని కార్యాలయం నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రము కాంగ్రెస్ అటు హైకమాండ్ తో పాటు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి మండలి బృందం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. శివ. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ. ఇక దుబారా ఖర్చులను తగ్గించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అబద్ధాల పునాదుల మీద తాము ప్రభుత్వాన్ని నడపలేమన్నారు. గత ప్రభుత్వం భారీగా అవినీతి దుబారాకు పాల్పడిందని విమర్శించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తనకు పరిపాలనపై పట్టు రాలేదని కొందరు అంటున్నారని, మంత్రివర్గం నుంచి మంత్రులను తొలగిస్తేనే పట్టు ఉన్నట్టా, అధికారులను తొలగించి బదిలీలు చేస్తేనే పాలనపై పట్టు సాధించినట్లు అవుతుందా అంటూ ప్రశ్నించారు. వేసిన అంచనాలు ఒకటి, వచ్చిన ఆదాయం ఇంకొకటి, ఉన్న అప్పులు వేరొకటి. అంచనాలు తప్పినాయి, ఆదాయం తగ్గింది, అప్పులు అడ్డగోలుగా పెరిగిపోయినాయి. అయినా ధైర్యం ఏం కోల్పోలేదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తున్నాం. మీడియా మిత్రుల సహకారం కోరుకుంటున్నాం. అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం. అప్పులు భారమై కుంగిపోతున్నప్పుడు, ప్రజలకు ఆర్థిక వెసులుబాటు కలగనప్పుడు ఇంకెంతకాలం అబద్ధాలు చెప్పాలి, చట్టసభలను మభ్యపెట్టాలని నేను అడుగుతున్నా. అందుకే వాస్తవాలను వివరించినాం, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నాం, దుబారా తగ్గించినాం. గతంలో ఎట్లా నడిపినారు, గతంలో వచ్చిన ఏడికి పోయిందంటే అవన్నీ బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు చెప్తారు. ఇంత చేసిన మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ 2 మంత్రులను తీసి బయటపడేస్తానో, 2 అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇరగొట్టడానికి ఎక్కువసేపు సమయం అక్కర్లేదు, కట్టడానికి చాలా సమయం పడుతుంది. అందరిని కూడగట్టుకొని ఈ పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా శాసనసభ్యులు వస్తున్నారు. అన్న మేము ఎమ్మెల్యేలు అయినా కానీ మా ఎంబడి ఉన్న వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం, ఉపాధి కల్పించలేకపోతున్నాం అని అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వస్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యా ఉద్యోగ నియామకాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించేలా బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు ఆమోద ముద్ర పడింది. ఇక ఈ సందర్భంగా బీసీ బిల్లు దేశానికి రోల్ మోడల్ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు కల్పించడం, ఏకగ్రీవంగా ఆమోదించడంపై ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. ఇక బ్యాక్వర్డ్ క్లాస్ అంటే సమాజానికి బ్యాక్ బోన్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ బిల్లును పక్కాగా రూపొందించామన్నారు.
బీసీ బిల్లుపై 15 మంది మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పనున్నారు బీసీ ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం గతంలో 2017లో ఈ సభలో బిల్లు నెంబర్ 6 ద్వారా ఈ బీసీల రిజర్వేషన్లను 37% సంబంధించి ప్రతిపాదన చేసిండ్రు. దాన్ని గవర్నర్ గారు ప్రెసిడెంట్ అసెంట్ కోసం పంపించున్నారు అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రతిపాదనను మనం ఎందుకంటే రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ గారు పంపించిండ్రు కాబట్టి ఇది అక్కడ పెండింగ్ లో ఉన్నప్పుడు మనం కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన ఏ ప్రతిపాదన చేసినా కూడా అది సాంకేతిక పరంగా న్యాయపరంగా చిక్కులను సృష్టించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రతిపాదనని కూడా మనం ఉపసంహరించుకుంటూ నూతనంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని ఏదైతే ప్రతిపాదన చేసినామో ఇవన్నీ కూడా ఈ సభ ఆమోదం పొందినందుకు నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ అభినందిస్తున్నా అధ్యక్ష. ఈ రోజు బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనుమతిచ్చిన మీకు కృతజ్ఞతలు చేసుకుంటూ కోట్లాది మంది బీసీలు ఎదురు చూస్తున్న సమయంలో ఇంత గొప్ప అవకాశాన్ని నాకు మాట్లాడే అవకాశం కలిగించిన కరీంనగర్ నియోజక ప్రజలతో పాటు మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది. మేము ఏం మాట్లాడినా దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా మేము బీసీ బిడ్డలమే, మా జాతులందరూ ఈరోజు ఎదురు చూస్తున్నారు ఏమైతుంది ఏం జరుగుతుందని. ఈ రోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. గత ప్రభుత్వం గతంలో 2017లో ఇక చర్లపల్లి రైల్వే టెర్మినల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మలకంపేటలో నేచర్ క్యూర్ ఆసుపత్రికి రోసయ్య పేరు పెడతామన్నారు. ఆయన సుదీర్ఘ అనుభవం గల నేత, గవర్నర్గా సీఎంగా ఎన్నో సేవలు అందించారన్నారు. నేచర్ క్యూర్ ఆసుపత్రి సమీపంలో రోసయ్య విగ్రహం నెలకొల్పి అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. ఇక శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో సీఎం ఇలా తెలిపారు. నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు బండి సంజయ్ గారికి లేఖ రాయబోతున్నా. ఆ చెల్లపల్లి టర్మినల్ కి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకొని వారికి దేశం పట్ల ఉన్న భక్తి, దేశం కోసం వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుందాం. తెలంగాణ హైదరాబాద్ నగరంలో పొట్టి శ్రీరాములు పేరు ఆ చెర్లపల్లి టర్మినల్ మనం పెట్టుకుందాం. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొచ్చి చెర్లపల్లి రైల్వే టర్మినల్ కి మనం పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టుకుందాం అధ్యక్ష. అదేవిధంగా నేను అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా. మనకు బల్కంపేట్ నేచర్ క్యూర్ హాస్పిటల్ ఉన్నది అధ్యక్ష. రోసయ్య గారి ఇంటికి కాస్త దూరంలో ఉంటుంది నేచర్ క్యూర్. దానికి రోసయ్య గారి పేరు పెట్టడమే కాకుండా పెద్దలు రోసయ్య గారి విగ్రహాన్ని అక్కడ పెద్ద ఎత్తున పెట్టుకొని వారి వర్ధంతులు, జయంతులు నిర్వహించడానికి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అధికారిక వర్ధంతి, జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుంది. వారు ఉమ్మడి రాష్ట్రానికి, నేను కేంద్ర ప్రభుత్వానికి, కిషన్ రెడ్డి గారికి, పెద్దలు